వెల్కమ్ టు బుద్ధరాజు వరల్డ్. ఇది వచ్చేసరికి మన డెల్ షోరూమ్. ఇక్కడ మనకు వచ్చేసరికి డెల్లో చాలా వెరైటీ ల్యాప్టాప్స్ అన్నీ కూడా మనకి అవైలబుల్ ఉంటాయి. మనకి ప్రతి ల్యాప్టాప్లో కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి. అలాగే మన దగ్గర కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయి. అలాగే మనకు ఫస్ట్ బేసిక్ నుంచి చెప్తున్నాను, ఒకసారి చూడండి. మనకి ఏముంటాయి మనకి ఏమేమి అవైలబుల్ ఉంటాయి ఒకసారి వినండి. ఇది వచ్చేసరికి మనకి L3000 సిరీస్ ల్యాప్టాప్. ఇది వస్తే L3000 సిరీస్ ల్యాప్టాప్. ఈ ల్యాప్టాప్ వచ్చేసరికి మనకి ఉపయోగపడుతుందంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్, బేసిక్ వర్క్స్ చేసుకున్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళందరికీ ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసరికి డెల్లో 3000 సిరీస్ ల్యాప్టాప్. దీంట్లో 13 జనరేషన్ వస్తుంది, 12 జనరేషన్ వస్తుంది, 14 జనరేషన్ కూడా వస్తుంది. అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇది 5000 సిరీస్ ల్యాప్టాప్. ఇది 5000 సిరీస్ ల్యాప్టాప్. 5000 సిరీస్ ల్యాప్టాప్ అంటే ఏంటంటే దీంట్లో వచ్చేసరికి ఇన్స్పిరాన్లో 5630 కానీ 5620 ఇలా మోడల్స్ ఉంటాయి. దీంట్లో కూడా 13 జనరేషన్, 12 జనరేషన్ ల్యాప్టాప్స్ ఉంటాయి. 3000కి 5000కి తేడా ఏంటంటే వచ్చేసరికి మెటాలిక్ బాడీతో వస్తుంది, ఫింగర్ ప్రింట్, ఫాస్ట్ ఛార్జింగ్ టైప్ సి, ఇలాంటి ఎన్నో ఫీచర్స్తో యాడ్ ఆన్ ఉంటుంది వీటిలో. నెక్స్ట్ మనం వచ్చేసి చూసుకునేటప్పటికి ఇది డెస్క్టాప్స్. డెస్క్టాప్స్ ఎవరికి యూజ్ అవుతుందో మనం ప్రత్యేకంగా చెప్పగలం. ప్రతి కాలేజ్లో, ప్రతి హోమ్ నీడ్లో డెస్క్టాప్ అనేది చాలా మినిమం రిక్వైర్మెంట్. ఎందుకంటే కోవిడ్ వచ్చిన ప్రతి స్టూడెంట్కి కూడా మినిమం అయితే ల్యాప్టాప్ డెస్క్టాప్ అనేది మినిమం రిక్వైర్మెంట్ అయిపోయింది. మన డెస్క్టాప్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇన్ బోత్ ఇన్స్పిరాన్ అండ్ ఓస్టో అండ్ ఆల్ ఇన్ వన్స్ కూడా. ఇది రైజింగ్ సిరీస్ లో మనకు వచ్చేసరికి డెల్లో రైజింగ్ సిరీస్ ల్యాప్టాప్ అన్నమాట. దీంతో వచ్చేసరికి మనకి బేసిక్ ఎడిటింగ్ వర్క్స్ కానీ ఇట్లాంటివన్నీ దీంతో బాగా చేసుకోవచ్చు. ఓన్లీ ఎడిటింగ్ వర్క్స్ కనే కాదు, ఇది కాలేజ్ స్టూడెంట్స్ కి ప్రతి ఒక్కరు కూడా యూజ్ అవుతుంది. ఈ రైజింగ్ సిరీస్ లో R3, R5, R7 కూడా ఉంటాయి వీటిలో. ఇది బేసిక్ ఎడిటింగ్ వర్క్స్ బాగా యూజ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి గేమింగ్ సిరీస్ ల్యాప్టాప్స్ ఉంటాయి. మన దగ్గర గేమింగ్ సిరీస్ ల్యాప్టాప్స్ కూడా ఉంటాయి. అది వచ్చేసరికి మన దగ్గర గేమింగ్ సిరీస్ ల్యాప్టాప్స్ కూడా ఉంటాయి. మనకి ఏంటంటే హార్డ్ కోర్ గేమింగ్ ఆడేవాళ్ళు ఉంటారు కదా, మనకి ఒకసారి మధ్యకాలంలో మనకి స్ట్రీమింగ్ ఎక్కువైపోయింది. అలా స్ట్రీమింగ్ చేసుకున్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. స్ట్రీమింగ్ ఒకదానికి కాదు, యాక్చువల్ ఆటో క్యాడ్ ఇట్లాంటి కూడా యూజ్ చేస్తే బాగా యూజ్ అవుతుంది. ఇది మెకానికల్, సివిల్ ఇంజనీర్స్ ఇట్లాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది అన్నమాట ఈ ల్యాప్టాప్. నాట్ ఓన్లీ దట్, ఇప్పుడు ఫోటో మిక్సింగ్ ఇట్లాంటివి కూడా చేసుకుంటున్నారు కదా, వాళ్ళకి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది ఈ ల్యాప్టాప్ వచ్చేసరికి. దీంట్లో మీకు వచ్చేసరికి 6GB గ్రాఫిక్ కార్డ్ నుంచి ఉంటాయి, 8GB గ్రాఫిక్ కార్డ్ కూడా ఉన్నాయి. దీంట్లో వచ్చేసరికి i5, i7, i9 కూడా ఉన్నాయి. దీంట్లో 12, 13 అండ్ 14 జనరేషన్స్ కూడా దీంట్లో అవైలబుల్ ఉంటాయి మనకి. ఇప్పుడు మీరు చూస్తున్నారు డెల్లో 7000 సిరీస్ ల్యాప్టాప్. ఈ 7000 సిరీస్ ల్యాప్టాప్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది బోత్ టచ్ స్క్రీన్ తో వస్తుంది, మెటాలిక్ బాడీతో వస్తుంది, ఫింగర్ ప్రింట్, ఫాస్ట్ ఛార్జింగ్ టైప్ సి తో వస్తుంది. అదే కాకుండా దీంట్లో మెయిన్ ఫీచర్ ఏంటంటే ఇది 2-in-1 ల్యాప్టాప్. 2-in-1 ల్యాప్టాప్ అంటే బ్యాక్ ఇలా ఫోల్డ్ చేసుకుని కూడా వాడుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే యాక్చువల్లీ ఎవరికైనా యూజ్ అవుతుందంటే ఆర్టిస్ట్ ఉంటారు, అట్ సేమ్ నోట్స్ టేకింగ్ పర్సన్స్ ఎక్కువ ఉంటారు, అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. అదే కాకుండా మనం ఇప్పుడు చూసుకునేటప్పటికే లెక్చర్స్ ఫీల్డ్ లో చూసుకుంటే, టీచింగ్ ఫీల్డ్ లో చూసుకుంటే ఇది ఒకసారి మ్యాథ్స్ టీచర్స్ బాగా యూజ్ అవుతుంది. దీని డైరెక్ట్గా మనం యాక్టివ్ పెన్తో రాసుకుని ఎగ్జిక్యూట్ చేయగలం ఏ వర్క్ అయినా సరే. అట్ ద సేమ్ టైం నేను వచ్చేసరికి ఏ విధంగా వాడచ్చంటే నేను 4 డిఫరెంట్ వేస్లో వాడచ్చు ఈ ల్యాప్టాప్. 4 డిఫరెంట్ వేస్లో వాడచ్చు ఈ ల్యాప్టాప్. ఇది వచ్చేసరికి ల్యాప్టాప్ మోడ్ డైరెక్ట్గా మనం సింగిల్ పర్సన్ యూజ్ చేసుకున్నప్పుడు ల్యాప్టాప్ మోడ్ పెట్టుకుని వాడుకోవచ్చు. అట్ ద సేమ్ టైం దీన్ని మనం ఒక స్టాండ్ మోడ్ పెట్టి వాడుకోవచ్చు. మనం చుట్టూ 4-5 ఉన్నాం, ఒక ప్రజెంటేషన్ అనేది వ్యూ చేయాలి. అలా వ్యూ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు వచ్చేసరికి ఇలా 4 కూర్చొని చూస్తే ఇలా 10 మోడ్ పెట్టి స్టాండ్ మోడ్ పెట్టి వాడుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనం ఒక ఫోటోస్ ఏవో చూసుకుంటున్నాం, అలాంటి టైంలో మనకి ఏంటంటే ఇంట్లో వచ్చేసరికి ప్రతిదీ కూడా ట్యాబ్లెట్ మోడ్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా దీన్ని కూడా పూర్తిగా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చి 10 మోడ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి పూర్తిగా ఒక సింగిల్ పర్సన్ యూస్ చేస్తుంది ట్యాబ్లెట్ మోడ్. దీనికి ఒక యాక్టివ్ పెన్ కూడా వస్తుంది, మనం డైరెక్ట్గా రాసుకుని ఏదైనా ఏ విధంగా సరే దీన్ని యూస్ చేసుకోవాలి. డైరెక్ట్ నోట్స్ టేకింగ్ కానీ, డ్రాయింగ్స్ కానీ ఇట్లాంటి బాగా యూస్ అవుతుంది. ఇది డెల్లో 7000 సిరీస్ ల్యాప్టాప్. మన
మన దగ్గర ల్యాప్టాప్స్ డెస్క్టాప్సే కాకుండా మన దగ్గర డెల్ సంబంధించి డెల్ యాక్సెసరీస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. వైర్లెస్ కీబోర్డ్, మౌస్, నెక్స్ట్ వస్తూ వైట్ కీబోర్డ్స్, మౌస్, బ్యాగ్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం యాక్సెసరీస్ తో పాటు మన దగ్గర డెల్ స్పేర్స్ కూడా ఉంటాయి. బ్యాటరీస్, కీబోర్డ్స్, స్క్రీన్స్, ఇట్లా మనకి ఏమన్నా కావాలనుకుంటే ఇవి కూడా ఉంటాయి. అట్ ద సేమ్ టైం చార్జెస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి అన్నమాట. మనకి వ్యూవర్స్, ఇప్పటివరకు మన దగ్గర డెల్లో ఉన్న వైడ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ మన షోరూంలో చూశారు మీరు. ఇప్పుడు మీకు వచ్చేసరికి మీకు ఎప్పుడన్నా ఎటువంటి ల్యాప్టాప్ రిక్వైర్మెంట్ అవసరం వచ్చినా, అంటే ఇప్పుడు ప్రతిరోజు మన డైలీ నీడ్స్లో ఏమవుతుంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, అది హౌస్ వైఫ్స్ అవ్వచ్చు, ఎంప్లాయీస్ అవ్వచ్చు, స్టూడెంట్స్ అవ్వచ్చు, హాస్పిటల్స్లో వర్క్ చేసే డాక్టర్స్ అవ్వచ్చు, ఎంబీబీఎస్ స్టూడెంట్స్ అవ్వచ్చు, వాటర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ల్యాప్టాప్ అన్నది ఈరోజు మినిమం నీడ్ అయిపోయింది. ఆ నీడ్ మీకు ఎప్పుడన్నా రిక్వైర్మెంట్ అనిపిస్తే మన డెల్ స్టోర్ ఒక్కసారి మీరు విజిట్ చేసి వాళ్ళు సంప్రదిస్తారనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వ్యూవర్స్ అందరూ కూడా మీకు ఎప్పుడైనా సరే ఫస్ట్ మా స్టోర్ విజిట్ చేసి మేము మార్కెట్తో పోల్చుకుంటే చాలా మంచి ప్రైస్ అనేది మీకు ఆఫర్ చేస్తాం. ఫోన్ నెంబర్స్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చేసరికి మీకు ఈ వీడియోలో మేము చూపిస్తాం. సార్ చూడండి.